ప్రేమం సినిమా తర్వాత తెలుగులో ఫిదా సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఫిదా సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాతో అక్కడ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. స్కిన్ షోకు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్న సాయి పల్లవి మంచి ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్ వినిపిస్తుంది. తెలుగులో మహానటి సావిత్రి సౌందర్య తర్వాత ఆ ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. దాంతో ఈ అమ్మడితో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. స్టార్ హీరోల క్రేజ్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు రెమ్యునరేషన్ లోనూ స్టార్ హీరోలతో పోటీ పడుతుందని తెలుస్తుంది. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి తాజాగా రెమ్యునరేషన్ ను పెంచేసింది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి 50 కోట్ల వరకు అందుకుంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రామాయణం సినిమాను 3 పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. దాంతో ఆమె డేట్స్ బల్క్ లో కావాలి, అందుకోసమే ఆమెకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు. డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా థియేటర్ లో రావడానికి మరో 4 రోజులే ఉంది. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ రోజు రోజుకు మెల్లగా పెరుగుతుంది. మరోవైపు టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనే అభిమానులు వెయిటింగ్. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి వచ్చేసింది. కాకపోతే ఆ రేట్స్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలానే 27న ఉదయం 5:30 గంటలకు బెనిఫిట్ షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. 5 రోజులకు పాటు రోజుకు 5 షోలు వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. అలానే ఒక్కో టికెట్ పై గరిష్టంగా ₹200 పెంచుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణ థియేటర్లు 70, మల్టీప్లెక్స్ లో 100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే బెనిఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ₹377, మల్టీప్లెక్స్ లో ₹495 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ₹265, మల్టీప్లెక్స్ లో ₹413 ఉంటాయి. ఆన్లైన్ లో బుకింగ్ 3D గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిని బట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర ₹500కు మించే ఉంటుందని టాక్. గతేడాది బిగ్ బాస్ 7వ సీజన్ తో మరింత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శోభా శెట్టి. అంతకుముందు కార్తీక దీపంలో మోనిత అనే విలన్ పాత్రలతో ఆకట్టుకున్న ఈమె 1-2 సినిమాల్లోనూ నటించింది. కానీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఏర్పడింది. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అదంతా పక్కన పెడితే నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్లో యశ్వంత్ శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలోనే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభా శెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీనితో పాటు కొత్తింట్లో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు తన కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడి గిఫ్ట్ గా ఇచ్చింది. మార్కెట్ లో ఈ కారు ధర 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజ్ గిఫ్ట్ ఇచ్చిందంటే పెళ్లికి శోభ ఇంకేం బహుమతి ఇస్తుందో మరి. సీనియర్ బ్యూటీ అయిన కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది శ్రియా శరణ్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపేసింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలిగింది. యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కాస్త సైలెంట్ అయింది. తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి కుర్ర హీరోల దగ్గర నుండి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోలతోనూ ఆడిపాడింది శ్రియా. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా ఎక్కువ కావడంతో ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు కాస్త కరువయ్యాయి. ఈ మధ్య అడపాదడపా చిన్న రోల్స్ లో కనిపిస్తూ యాడ్స్ చేసుకుంటూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది శ్రియా. పెళ్లి చేసుకుని ఒక బేబీకి కూడా జన్మనిచ్చిన శ్రియా శరణ్ ఏమాత్రం తగ్గని అందంతో కవ్విస్తుంది ఈ వయ్యారి బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ తన క్రేజ్ ని అలానే మెయింటైన్ చేస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.